మీ పార్ట్నర్ పైన వచ్చే కోపానికి కారణం ఏంటో తెలుసా? హ్మ్? మీ పార్ట్నర్ మీద మీకు వచ్చే కోపంలో 80% కోపం అస్సలు వాళ్ళ వల్ల వచ్చింది కాదు. నిజమేంటో తెలుసా మీకు? హ్మ్? ఇక్కడ మీకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తాను. అవతలి వ్యక్తిపై మీరు చూపిస్తున్నది కేవలం మీ లోపల ఉన్నటువంటి అభద్రతా భావం. అంటే ఇన్‌సెక్యూరిటీ అన్నమాట. మీ చిన్నప్పటి గాయాలు కావచ్చు, లేదా మీ లైఫ్ మీద మీకున్నటువంటి అసంతృప్తి కావచ్చు. మీ లోపల ఉన్నటువంటి గందరగోళాన్ని ఫేస్ చేయలేక మీ పార్ట్నర్‌ని ఒక్కొక్కసారి ఒక పంచింగ్ బ్యాగ్‌లా వాడేసుకుంటున్నారు. దీన్నే సైకాలజీలో ప్రొజెక్షన్ అంటారు. మరి దీనికి సొల్యూషన్ లేదా అనంటే హ్మ్. సొల్యూషన్ ఉంది. నెక్స్ట్ టైం మీ భాగస్వామిపై అరిచే ముందు ఒక్క క్షణం ఆగి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు నాకు వస్తున్న కోపం నిజంగా అవతలి వ్యక్తి వల్లనా? లేక నా పాత మూడ్ వల్లనా అని. చిన్న విషయానికి కూడా మీరు పెద్దగా రియాక్ట్ అవుతున్నారంటే గతాన్ని తెచ్చి వర్తమానాన్ని నాశనం చేస్తున్నారని అర్థం. రిలేషన్షిప్స్ అనేవి నిజానికి మన లోపాలను చూపించే అద్దాల్లాంటివి. ఈ నిజం మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటే ఇప్పుడే ఈ రీల్‌ని సేవ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ పార్ట్నర్‌కి షేర్ చేయండి. నమస్తే.